హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా మనకు తోడు రాదు. అలాగే బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సహాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం అంటే. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. నిర్ణయం మీదే. విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడమే నిజమైన విజయం. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే అదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు, కాదంటారా? కొన్ని దృశ్యాలను చూడకపోవడం మన కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. అలాగే కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. అవసరమైతేనే మాట్లాడటం, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉత్తమమైన సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏమీ తెలియని జంతువులు కూడా మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి. కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మకద్రోహం చేస్తున్నారు, కాదంటారా? శునకానికి తోక ఒక్కటే వంకరగా ఉంటుంది, కానీ విశ్వాసంలో మాత్రం దాన్ని మించిన జీవి లేదు. మనిషికి బుద్ధి వంకరగా ఉంటుంది, నమ్మిన వారిని ముంచటంలో వారిని మించిన వారే లేరు. శునకం యొక్క వంకరగా ఉన్న తోకను కూడా సరిచేయవచ్చు, కానీ మనిషి యొక్క బుద్ధిని మాత్రం ఎప్పటికీ సరిచేయలేము. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది నీ చేతుల్లో ఉండదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం నీ చేతుల్లోనే ఉండాలి. ఎవరి నమ్మకాలతో మీకు పని లేదు. కేవలం మీ మీద మీకున్న నమ్మకం మాత్రమే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఇతరులపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ కూడా తప్పకుండా ఒక గొప్ప గుణపాఠాన్ని చెప్పే తీరుతుంది. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాలను మాత్రం నిశ్చింతగా ఇతరులతో పంచుకోండి. ఎదుటివారు మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు ఏదైతే ఉందో అది మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దాన్ని దులుపుకొని పోవాలే తప్ప నుదుటిన రాసుకోకూడదు. ఒక నిజం అనేది ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం మాత్రం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి, అదే పెద్దయ్యాక వేసే తప్పటడుగులు ముప్పును తెస్తాయి. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, అలాగే ఇస్తున్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతిదానికి నడిపించే కారణం ఒకటి ఉంటుంది, గమనించండి. ఒక పనిలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే ఆ పని మీకు ఇష్టమైనదై ఉండాలి. ఎప్పుడూ కూడా గొడవపడిన బంధాలు అందమైనవే అయితే ఎన్ని రోజులు గొడవపడినా సరే విడిపోని బంధాలే కదా అద్భుతమైనవంటే. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలా అని పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించడం నేర్చుకోవాలి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతంగా కూడా మారుస్తాయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. గడిచిపోయిన కాలం అనేది గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. గుర్తుంచుకోండి. సమస్యలు లేకుండా ఏదైనా సాధించినట్లయితే దాన్ని విజయం అంటారు. అదే కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించినట్లయితే దాన్ని చరిత్ర అంటారు. చూస్తూ ఉండండి, కాలం అనేది ప్రతి తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తగిన గుణపాఠం చెప్పి తీరుతుంది. మనిషి అనేవాడు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. కష్టమైనా సంతోషమైనా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. అలాగే గెలిచే దమ్ము ఉన్నవాడు ఓటమి గురించి బాధపడడు. మీ యొక్క దురదృష్టానికి ఇతరులను నిందించకండి, ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. ఇక ఆడించేది కాలం, అలాగే నీ యొక్క కర్మ. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు
మీకు ఆ అర్హత ఉందో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనిషికి గొప్ప సంపద జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ నిజాయితీ, అలాగే మంచి ఔషధం చిరునవ్వు. మీ యొక్క భావోద్వేగాల కంటే కూడా మీ యొక్క ఆలోచనలు బలంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరు, గుర్తుంచుకోండి. ఇక నిజానికి వెళ్దామండి. ఈ మధ్య చాలామంది ఏమంటున్నారంటే మనుషులు డబ్బు సంపాదనలో పడి అన్నీ మర్చిపోతున్నారు, అలాగే పోయేటప్పుడు ఏమి తీసుకెళ్తారు అని. వాళ్ళకి నేనిచ్చే సమాధానం ఏమిటంటే, బాధ్యత లేనప్పుడు మనిషి ఎలా తిరిగినా పర్వాలేదు. అదే మనిషికి బాధ్యత వచ్చిన తర్వాత తనను నమ్ముకున్న వారి కోసం కష్టపడటంలో తప్పులేదు. అలాగే మనిషి పోయిన తర్వాత తనతో పాటు ఏమీ తీసుకెళ్ళడు, కానీ తనను నమ్ముకున్న వాళ్లకు ఆసరా ఇచ్చే పోతాడుగా. ఇంకో విషయం ఏంటంటే, మాటలు అనే అదే మనుషులు కష్టం వస్తే కన్నీళ్లను తుడవడానికి, అవసరం పడితే 5 రూపాయలు ఇవ్వడానికి సంకోచిస్తారు. వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోవద్దు నేనంటాను. మరి మీరేమంటారు లేండి. వీడికి 5 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయిగా, ఏదైనా అంటాడు అని. ఏదేమైనా కానండి, ఫైనల్గా సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్, వెంకట్.